మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడు కర్కాటకంలోకి మారున్నారు 6వ తారీఖు నుంచి. సో గత వారమే కుజుడు కూడా మిథున రాశిలో కూర్చున్నారు. సో ఇక ప్లానటరీ పొజిషన్ చూస్తే శని వక్రస్థితిలో మీన రాశిలో ఉన్నారు, కుజుడు మిథునంలో, కర్కాటకంలో రవి, గురు, బుధ, అలాగే కేతు సింహరాశిలో, శుక్రుడు నీచరాశి అని కన్యారాశిలో సంచారంలోకి వచ్చారు ఆగస్టు 1 నుంచి. అలాగే కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఈ విధమైన లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఆధారంగా, అలాగే మేజర్గా మాసగ్రహాలు, అలాగే చంద్రుని యొక్క గమనం ముఖ్యంగా మిథునం, కర్కాటకం, సింహం, కన్యా మీదుగా ఉంది. సో ఇక్కడ చంద్రుని యొక్క గమనం ఆధారంగా కూడా మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి భాగ్యంలో గురుడు, దశమంలో కేతువు, లాభంలో శుక్రుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ రాశికి ముఖ్యంగా భాగ్యస్థానంలో గురువుగారి యొక్క సంచారం చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఎడ్యుకేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ రీత్యా ఫారెన్కి వెళ్ళి చదువుకోవడానికి కావచ్చు, అవకాశాల రీత్యా కావచ్చు, హయ్యర్ లెవెల్ స్కిల్స్ డెవలప్మెంట్ గురించి కావచ్చు, మీ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ గురించి కావచ్చు, సంతానం అభివృద్ధిలోకి రావడం గురించి కావచ్చు, చాలా విషయాల్లో. సో అలాగే దశమంలో కేతు యొక్క సంచారం కూడా ఓకే. కేతు కేంద్రస్థానంలో నథింగ్ బ్యాడ్, బట్ ఏంటంటే బాగానే యోగిస్తాడు ఆయన. లాభస్థానంలో శుక్రుడు, బట్ ఈ శుక్రుడు యాక్చువల్గా నీచ సంచారంలో ఉన్నారు వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవితంలో కానీ, లైఫ్ పార్ట్నర్ రీత్యా కానీ. సో ఇక్కడ వచ్చే ప్రాఫిట్ రీత్యా మాత్రం అంత అనుకున్న ఎక్స్పెక్టేషన్లో ఫలితాలు ఉండకపోవచ్చు, వ్యాపార రీత్యా అయినా దేని విషయంలో అయినా. 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి గురు, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో ఏదైతే ఈ రాశి వాళ్ళకి అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుందో, దిస్ ఈజ్ ద టైం. యాక్చువల్గా ఏంటంటే అష్టమ స్థానంలో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి గత వారం కుజబుధుల యొక్క యుతి జరిగింది. సో ఈ కుజబుధుల యొక్క యుతి ఇది కొంచెం ఇంపాక్ట్ యువర్ మ్యారిటల్ లైఫ్ విషయాల్లో కావచ్చు, ఇన్లాస్తో కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో అండ్ హెల్త్ విషయాల్లో కావచ్చు. బట్ ఇవి గత వారం కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన ఈ వారం కొంచెం తగ్గుముఖం పడడం. బట్ ఎంతైనా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే రాశ్యాధిపతి అష్టమ స్థానంలో సంచారంలో ఉన్నారు. సో కాబట్టి జనరల్గా కుజుడు అష్టమ స్థాన సంచారం కట్స్ అంటే చిన్నగా పదునైన వస్తువుల విషయంలో కానీ, వాపులు విషయంలో కానీ, ర్యాష్ డ్రైవింగ్, ర్యాష్ డెసిషన్స్, అగ్రెసివ్ డెసిషన్స్ విషయాలు కొంచెం నెమ్మదిగా ఉండటం అనేది మంచిది. ఆది సోమవారాల్లో. మంగళ బుధవారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అది చంద్రుడు ఓన్ హౌస్, అక్కడే రవి ఉన్నాడు, అక్కడే బుధుడు ఉన్నాడు. యాక్చువల్గా గురుడు ఒకళ్ళు ఉంటే పర్వాలేదు, గురు మౌడే నడుస్తా, అక్కడ బుధుడు, రవి, చంద్రుడు ఏవి యోగించే ప్లానెట్లు కాదు. సో ఇవి ఈ వారం నుంచి స్ట్రెస్ ఇలా ఎక్కుతుంది మీదకి. నెమ్మదిగా చేయాల్సిన పనులు చాలా ఉంటాయి, చాలా పని చూస్తే తక్కువ లేదు, కానీ మనకి ఆదాయం చూస్తే ఇది అన్న పరిస్థితి అలా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి, కొంచెం స్ట్రెయిన్ పెరుగుతూ ఉంటుంది, కొంచెం లాంగ్ జర్నీస్ ఉండొచ్చు. సో మంగళ బుధవారాల్లో హెక్టిక్ స్ట్రెస్ మీదకి ఎక్కే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. గురు శుక్రవారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో కేతు యొక్క సంచారం కూడా నడుస్తాం. దశమంలో కేతు యొక్క సంచారం నడవటం యాక్చువల్గా ఓకే. జాబ్కి సంబంధించి, ప్రొఫెషనల్గా సంబంధించి మీకు ఎలాంటి ఆలోచన ఉంటుంది? ప్రొఫెషనల్గా మీరు చేస్తున్న జాబ్ పట్ల సాటిస్ఫాక్షన్గా ఉన్నారా, డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నారా అనేది కీ పాయింట్ ఇక్కడ. సో వారాంతానికి చూస్తే కనుక లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం, ఇందాక మనం చెప్పుకున్నట్టు చంద్రుడు లాభాలు వేశారు, శుక్రుడు కూడా ఓకే, కానీ అనుకున్నంత పెద్ద లాభాలు ఏమి అంత ఉండవు. సో కాబట్టి ఇక్కడ అష్టమ కుజ దోషానికి కంపల్సరీ రాశ్యాధిపతి బాగుంటేనే మనం బాగుంటాం జనరల్గా. కాబట్టి సమ్ డిస్టర్బెన్స్డ్ యాంగ్జైటికల్ సిచ్యువేషన్స్ మీద నుంచి వెళ్ళాల్సి వస్తూ ఉంది. మన పాత అలా ఉంది కాబట్టి కేజింపావు, కందులు, ఒక రెడ్ క్లాత్, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని దానం ఇస్తే మంచిది.
ధరణి గర్భ సంభూతం డైలీ చదువుకోవటం మంచిది చక్కగా. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ అంత చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి అంత హెక్టిక్ స్ట్రెస్ నుంచి, అంత అనవసరమైన ఖర్చుల నుంచి, ఓవర్ స్ట్రెయిన్ నుంచి కూడా వీళ్ళు బయటపడే ఆస్కారాలు ఉన్నాయి. సో అది విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసుకోవటం వృశ్చిక రాశికి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.